తెలంగాణ ఎలక్షన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది? రేవంత్ రెడ్డి గెలిస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, కాంగ్రెస్ గెలిస్తే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్ అనే చర్చ కన్నా కేసీఆర్ మళ్ళీ గెలిస్తే జగన్కి ప్లస్ అనే చర్చ జరిగింది. జగన్ బటన్ నొక్కటం, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు పట్టడమే జరిగింది, కానీ ఎమ్మెల్యేలకు సరైన ప్రాధాన్యత లేదు నియోజకవర్గం అని చెప్పి కూడా. ఫస్ట్లో నీకు సంబరంగా ఉంది, ఎమ్మెల్యేకి సంబరంగా ఉంది, అందరికీ సంబరంగానే ఉంది. కానీ రానేమైంది, నీకు మొగుడయ్యేటప్పటికి జగన్ అన్న ఇచ్చిన అన్ని పథకాలు లబ్ధి చేయకుండా మాకు ఓట్లేని చెప్పి వాళ్ళు అన్నారు. మా బొమ్మ చూసి ఓటేస్తారు, మారిస్తే ఏంది, మార్చపోతే ఏంది. సంక్షేమ పథకాలు ఎంతవరకు పనిచేస్తాయంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారా అనే దగ్గరికి వచ్చారు ప్రజలు. నేను డబ్బులు ఇస్తున్నా నాకు ఓట్లు వేస్తారంటే ఓటుకి 5,000 ఇచ్చిన వాళ్ళు ఓడిపోయారు మాకు. కానీ లోకల్ నాయకులను పట్టించుకోకుండా ఐపాక్ టీమ్ సర్వే ఇచ్చే ఫలితాలను బట్టి వాళ్ళు అభ్యర్థులను మారుస్తున్నారని చెప్పి కూడా వినిపిస్తుందన్నమాట. ఒకప్పుడు ఐపాక్ ఇప్పుడు టీప్యాక్ అయినట్టుగా అయింది కదా. ఈ మధ్య లొకేషన్ కలవటం, ఈయన పోయి ఢిల్లీ కలవటం. ఆయన నాకు ఏం అడగట్లా, ఒక్కసారి జగన్ చూపించండి అంటాడు, ఏమో దేవుడిని చూపించమన్నట్టుగా అడుగుతుండ ఆయన. అంటే ఎంత మెసేజ్ ఉంది దాంట్లో. తెలుగుదేశం పార్టీ ఎన్నడూ ఎదుర్కొని సమస్యలన్నీ ఈ 5 సంవత్సరాలు ఎదుర్కొంది. చాలా మంది భయపడి రోడ్ల మీదకి రావడం, ఎందుకంటే బైండ్ ఓవర్ కేసులు పెడతారా, ఏ కేసులు ఇరికిస్తారా. కానీ వాళ్ళ నాయకత్వం ధనమనేసి 3 పేర్లు 4 పేర్లు తప్ప 5వ పేరు రాని పరిస్థితి వచ్చేసింది. జనసేన పార్టీ అంటే పొత్తు కోరుకుందా? ఆయన కూడా ఏమనుకుంటాడు, బీజేపీ నీ కాదంటలేదు, చంద్రబాబుతో జత కడతా అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అన్నారు. జగన్ వదిలిన బాణమే జగన్కే మళ్ళీ రివర్స్ తగలబోతుందని చెప్పి కూడా ఒక పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజశేఖర్ కాంగ్రెస్ పార్టీ, రాజశేఖర్ వారసురాలు నేనైతా, రాజకీయ వారసురాలు. ఆయనకి ఆస్తికి వారసులు అవుతారేమో, కానీ రాజకీయాలు గట్ట వారసులు అవుతాడు. జనసేన ఏమో బీజేపీతో పొత్తులో ఉన్నదంటుంది, మరి పక్క బీజేపీకి ఒక మైండ్ గేమ్ ఆడుతుంది. ఆయన రోడ్డు మ్యాప్ అని తిరిగాడు. చివరికి వాళ్ళు రోడ్డు మ్యాప్ అయిపోతే ఈయన ఒక రోడ్డు మ్యాప్ వేసుకొని రాజమండ్రి సెంట్రల్ జైలుకి పోయి బాబుని కలిసి వచ్చి బయటకు వచ్చి ఎన్నికలు 15 రోజుల ముందు వచ్చి పొత్తు పెట్టుకొని నాకు 15 సీట్లు ఇవ్వని, ఖమ్మంలో 5 సీట్లు, శైర్లింగంపల్లిలో ఇంకేదో నిలబడి నవ్వులాటకు లేదు. ఈ ఫలితాలు రేపు ఎలా ఉండబోతున్నాయి? దీంట్లో ఆర్థికంగా బలవంతులు ఎవరు, బలహీన? ఉదాహరణకు ఒక 5 కేజీలు 10 కేజీలు 500 నోట్లు తోస్తారు. చూసిన తర్వాత ఇలా లెక్క పెడితే ఎంత ఉన్నాయంటే ఒక 10 లక్షలు ఉన్నాయనుకో. ఓహో, 500 రూపాయల నోట్లు 10 కేజీలు అయితే 10 లక్షలు అని అనుకుంటే 10 కేజీలు తూచి ఇక మూటలు కడతారట. రేవంత్ రెడ్డి గారు మన ఒక ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు విశేష కూడా చెప్పలేదని చెప్పి ఆయన మాట్లాడటం, అది కొంచెం వివాదంగా మారటం. షర్మిల ఢిల్లీలో జాయిన్ అయ్యే రోజే కేసీఆర్ని జగన్ పరామర్శించుకోవడం అనేది ఒక పొలిటికల్ స్ట్రాటజీ.